దివ్యల మాదిరి ఇంట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు చాలామంది. ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వాలి, వద్దురా బాబు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఛానల్కి లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, చేసుకోవద్దు కూడా. కానీ కామెంట్ ఇవ్వండి. మాకు కొండంత వాళ్ళు, నాకైనా, మా టీంకైనా, వీడియో ఎడిట్ చేసే వాళ్ళకైనా, మా ఆఫీస్లో పనిచేసే అందరికీ కూడా మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఒక్క కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. దివ్యల మాదిరిని మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి, వద్దురా బాబు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మాధురి కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నారు. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు తనదైన రీతిలో ముద్ర వేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి 8వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే భరణి తనను కలిపి ట్రోల్ చేస్తున్న వారి మీద ఆమె విరుచుకుపడ్డారు. భరణి రీఎంట్రీ వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి ఓపెన్గా చెప్పారు. బిగ్ బాస్లో మాధురి ఉన్నన్ని రోజులు తన గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్ అయ్యారు. అయితే హౌస్లో ఉన్నది కొద్ది రోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్టు వ్యవహరించారు. ఎక్కడ కూడా బిగ్ బాస్కి సరెండర్ అయ్యి గేమ్ ఆడేలాగా ఆమె అనిపించలేదు. అయితే ఆమె హౌస్లో ఉండగా కొందరు అదే పనిగా భరణి మాధురి ఫోటోలతో ట్రోల్స్ చేశారు. వాటి మీద ఆమె చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో కొందరు బుద్ధి లేని వెధవలు మాత్రమే ఇలాంటి మీమ్స్ వేశారు. దీపావళి పండుగ సందర్భంగా హోస్ట్ నాగార్జున చెప్తేనే భరణితో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటున్న 2 స్టెప్పులు వేసాను. కనీసం అతని చేతులు కూడా నన్ను టచ్ చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేస్తే నీచాది నీచంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తారా? నా మీద ఎవడైతే ట్రోల్స్ చేశాడో వాడు మనిషి కాదు, ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడు కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడం అంటూ ఆమె ఆవేదన చెందారు. బిగ్ బాస్లో అత్యంత పేలవమైన కంటెస్టెంట్గా భరణి ఉన్నారన్నారు ఆమె. హౌస్లో అందరితోనూ బాగుండాలనే ఆలోచనతో ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోవడం ప్రేక్షకులు కూడా నచ్చలేదని, తను సేఫ్ గేమ్ ఆడుతున్నారని హోస్ట్ నాగార్జున కూడా అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు ఆమె. దీంతో ఆయన 7వ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే రీఎంట్రీ పేరుతో దమ్ము శ్రీజ భరణిని హౌస్లోకి పంపించారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఇద్దరిలో ఒకరిని మాత్రమే హౌస్లో ఉంచుతామని బిగ్ బాస్ చెప్పారు. అయితే దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఎక్కువగా భావించారు. కానీ ఫైనల్గా ఛాన్స్ భరణికి దక్కింది. ఈ అంశంలో మాధురి కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు వల్లే, ఆయన ఆశీస్సులు ఉండడం వల్లే భరణికి, నాగబాబు కోసమే రెండో ఛాన్స్ మా టీవీ వాళ్ళు ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో దమ్ము శ్రీజ కూడా రియాక్ట్ అయింది. భరణి రీఎంట్రీ కోసం తనని బలిపశువం చేశారని ఆమె చెప్పింది. భరణి రీఎంట్రీ మీద చాలామంది ప్రేక్షకులు కూడా తమ అసంతృప్తి తెలిపారు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే భరణి కోసం నాగబాబు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడారు. నాకు చాలా సన్నిహితుడైనటువంటి నా ప్రియమైన భరణి శంకర్ బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా విజయాన్ని, గుర్తింపుని తీసుకురావాలి అంటూ నాగబాబు మాట్లాడారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ్ అవుతుందని మాధురి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నారు. అందరూ అనుకుంటున్నట్టు ఆమె సేమ్ గేమ్ ఆడట్లేదని క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా ఎలిమినేషన్ రౌండ్లో నన్ను సేవ్ చేస్తానని తనూజ్ నన్ను కోరింది. నేనే వద్దని చెప్పాను. గౌరవ్కి గేమ్ ఆడాలని ఆశ ఉంది కాబట్టి తను సేవ్ చేయమని తనూజ్ని కోరాను. అంతేకాకుండా హౌస్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నా భర్త పుట్టినరోజు ఉందని తనూజ్కి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో నన్ను సేవ్ చేయొద్దని ఒట్టు కూడా తనూజ్తో వేయించుకున్నాను అని మాధురి తెలిపింది.